తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ మెరుగ మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీలో ఇకపై కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని, కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇక టీడీపీలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడం లేదని, చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో ఓ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు తల్లికి వందనం జమ కాలేదన్నారు. సుపరిపాలన పేరుతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని, బ్రాందీ షాపుల వద్ద ఎమ్మెల్యేలు లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క సంవత్సరం కాలంలో ఇంత గొప్ప మార్పు ఎక్కడ లేదు. ఇదే గతంలో పోలిస్తే తెలుగుదేశంలో 3 సంవత్సరాలు అయింది బయటకు రావడానికి. పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్ని రక్షించుకోవాలి. పొరపాటు జరిగింది. మనం మరి పరిపాలనలో ఉన్నటువంటి ఒత్తిడిలో మరి కార్యకర్తని, పార్టీని కొంచెం విస్మరించారని ఆయన బహిరంగ కూడా చెప్పడం జరిగింది. ఈసారి పెద్దలు విజయమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కార్యకర్తల మాటే జగనన్న బాటలాగా ముందు సాగాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోవడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నా. పదే గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు ఆయన మీద నమ్మకం ఉంది రాష్ట్రానికి. ఆయనది చెప్పినట్టు చేశాడు. నవరత్నాలు మేనిఫెస్టో అంటే ఈ రకంగా బుట్ట దాఖలు చేసే విధంగా కాదు, తెలుగుదేశం మేనిఫెస్టో లాగా కాదు. భగవద్గీత అనుకున్నాడు, ఖురాన్ అనుకున్నాడు, బైబిల్ అనుకున్నాడు. పదే చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం మరి గొప్పగా సంవత్సర కాలంలోనే భయానకమైనటువంటి సిచ్యువేషన్ కరోనా ఉన్నప్పటికీ కూడా మరి గొప్పగా చేసి చూపించినటువంటి యోధులు గౌరవనీయులు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం.